బై 2050 వీఆర్ గోయింగ్ టు బికమ్ ద ఒబెసిటీ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఈసారి వచ్చేసి మన పొలిటీషియన్స్, ముఖ్యంగా మన మోదీ గారిని ఒక్క మాట అనాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే ఇదంతా స్వయంకృతం. అంటే మనం చేతులారా మనం డబ్బులు ఇచ్చి మరీ ఒబెసిటీని కొని తెచ్చుకుంటున్నాం. ఒబెసిటీ అనగానే బస్సు పెద్ద జబ్బులు, పెద్ద వైద్యాలు అనుకుంటాం. కానీ నువ్వు హాస్పిటల్కి వచ్చినప్పటి నుంచి వెళ్ళేంత వరకు కూడా ఈ జబ్బుతో పాటు మిగతా అన్నీ కష్టంగానే ఉంటాయి. ఫస్ట్ నిన్ను ట్రాన్స్పోర్ట్ చేయాలా, స్ట్రెచర్లో తీసుకెళ్లాలా, అది కష్టం. నీ చేతికి సూది పెట్టాలన్నా కష్టం. అనస్థీషియా రిస్క్. అండ్ టేబుల్ మించి ట్రాలీలోకి షిఫ్ట్ చేయాలన్నా సరే అది కష్టం. ఇలా బరువుతో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్తో పాటు ఈ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అందరికీ తెలుసు వీలైనంత త్వరగా వైద్యం అందించుకోవాలనేసి. వీలైనంత త్వరగా వైద్యం అందాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీకు రక్తనాళం దొరకడం. ఇది కూడా కష్టమైంది అనుకోండి, చేతులారా మీ హెల్త్ని మీరు ఆ గోల్డెన్ ఛాన్స్ అంటే బతికి బయట పడడానికి ఉండే అవకాశాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. డ్యూరింగ్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ, time is life, and because of obesity you are losing that precious time.